చలో గాయ్స్, ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. చూద్దాం ఎటు వెళ్ళగలుగుతాం. వేరే మంచి పెద్ద ట్రిప్ అనుకున్నా, బట్ టైం సెట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయినా మనం అక్కడ 12 వరకు ఉండాలి. బట్ ఎట్లయినా 12 లోపు మనం ఉండం. అది సెట్ కాదు కాబట్టి ప్లాన్ బి ఏమనుకోలేదు. చూద్దాం, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎటు వెళ్ళాలనిపిస్తే వెళ్దాం. సో ఇంటి నుంచి అయితే బయటకు వచ్చేసిన, రోడ్ పైనకి ఎక్కిన. టైం 7 అవుతుంది. వాయిస్ కంట్రోల్ చాలా బాగా వర్క్ చేస్తుంది డీజేలో, పర్ఫెక్ట్ ఉంది. ఓకే, కామారెడ్డి మొత్తం సిపిఐ జెండాలే ఉన్నాయి, పెట్టేసిరు అట్లా. ఏందో మరి స్టోరీ. సో గాయ్స్, ఏది ప్లాన్ చేసినా కొంచెం తొందరగా ప్లాన్ చేయాలి. మార్నింగ్ లేచేసి తొందరగా ప్లాన్ చేస్తే ఏమవుతుందంటే మీరు అనుకున్న డెస్టినేషన్కి అనుకున్న టైంకి రీచ్ అయిపోతారు. నాలాగా లేట్గా ప్లాన్ చేసినట్టు ఇట్లే ఉంటుంది. నేను ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నా, ఎక్కడికో వెళ్తున్నాను. పల్వంచా వాయిస్ కంట్రోల్ చాలా స్పీడ్గా ఉంది. అదే ఇన్స్టా 360 అంత స్పీడ్ ఉంటుంది, ల్యాగ్ ఉంటుంది. దానికోసం ఓకే ఇటే కదా. టిఫిన్ సెంటర్ అని అంటే టిఫిన్స్ ఎక్కడ లేవు. హెల్మెట్ ఉంటుంది, ఏముండదు. ఇప్పుడు బ్రష్ చేసుకుంటాం, అంత స్పీడ్ వెళ్తున్నాడు. కొంచెం మిస్ అయినా ఊరు వచ్చింది. తాత ఇట టిఫిన్ సెంటర్ లేడు ఉంటాయి అన్నా. ఓకే తాత, ఏడా ఓకే మరి ఈయనే ఉంది కదా. క్యూఆర్ ఏడుందన్నా? స్ట్రైట్ పోతే సిద్దిపేట కదా. 14 కిలోమీటర్స్ తర్వాత రైట్. ఒక వాటర్ బాటిల్ తీసుకొని పిల్లలందరూ స్కూల్కి వచ్చేస్తున్నారు. లింగన్నపేట్
ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి స్వామి. ఎంత అయిపోయింది అంకుల్. తీసుకోండి. చలో చిన్న ఉన్నప్పుడు నాకు కూడా అట్లాంటి ఫీలింగ్ ఉంటుండే. ఎవరైనా బైక్స్ పోయినా ఎవరైనా పెద్ద బండి తీసుకున్నా షాపినా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అడుగుతుండే ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు, ఏం చేస్తారు, ఎటు వెళ్తారు, ఇవన్నీ. నేను ఇట్లాంచే ఎందుకు వెళ్తున్నా అంటే వాటర్ ఉన్నాయి, ముందు ఇంకేదైనా కనిపించే అవకాశం ఉంది. సో అందుకోసమే మంచిగా పొలాల సైడ్ పోయి అటు సైడ్ తినొచ్చు. ఇటు సైడ్ రూట్ ఎటు వెళ్తుందో వాటర్ ఇటు వస్తున్నాయా? అటు వెళ్తున్నాయి అనుకున్నాం కదా. అన్న ఇటు స్ట్రేట్ ఎటు వెళ్ళొచ్చు? స్ట్రేట్ వెళ్తే ఏమో ఎటు ఎటు వెళ్తుంది? మెయిన్ రోడ్ కదా. ఓకే, మెయిన్ రోడ్ అటు సైడ్, అదే అటు ఏ రూటు? మాచారెడ్డి. ఓకే, ఇటు వాక్ వెళ్తుంది. కామారెడ్డి. రికార్డ్ చేస్తున్నావా? వెరీ సన్ బాయ్, పర్ఫెక్ట్. ఆహా, ఓకే, ఈ రూటేనా అది? కానీ హైలైట్ ఉన్నాయి ఇవన్నీ. బా, ఎంత బాగున్నాయో ఆవు దూడలు. మామా కేరళ వైబ్స్. వాటర్ దాకా వెళ్ళొచ్చా అన్న? వాగుంది కదా, అక్కడి వరకు వెళ్ళొచ్చా? ఇట్లాంటి చూరాదా? అట్లాంటి అక్కడికి వెళ్ళాలంటే ఓకే, అట్లా కాదు అంటే ఈ పొలాల సైడ్ నుంచి పోవచ్చా? ఏ రూట్ అని ఉందా? పొలాల సైడ్ పోయే రూట్ ఏదైనా ఉందా? ఓకే, లేదు అక్కడ వరకు. రైట్ అంకుల్, థ్యాంక్ యూ. ఆహా, వ్యూ చాలా బాగుంది. వెళ్దాం, ఇరుక్కోము కదా. రైట్ రైట్ రైట్. మన ఎక్స్పల్స్ ఉంది ఎందుకు? అడ్వెంచర్స్ కోసమే. అబ్బా, పర్ఫెక్ట్ వ్యూ బ్రో. కానీ పడతాం బ్రో. పడం 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 పరంపరా. చాలా ఇక్కడ వరకు అయితే వచ్చేసినాం. పర్ఫెక్ట్ వ్యూ. సో గాయ్స్, ఇక్కడికి వచ్చేసినాం మనం. కొంచెం ముందుకెళ్ళి వ్యూ చూసుకుందాం.
ఇక్కడ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చలో చలో. ఇదే మన వ్యూ. చక్ 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 చక్. ఎంత బాగుంది. అందుకే కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. सहरी अरे చిన్నది జిందగీ. సో గాయ్స్, ఇంతటితో ఈ వ్లాగ్ అయితే సమాప్తం. ఇంటికి వెళ్ళిపోతున్నా. మళ్ళీ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.